నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియ జంగమరెడ్డిపల్లి గ్రామ సహోదరి సహోదరులందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మందిర వార్షికోత్సవ పండుగలు జరుగుతూ ఉన్నాయి. మన జంగమరెడ్డిపల్లె ఈసే చర్చి 18వ సంవత్సరం పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి దినాన్ని బట్టి మన గ్రామంలో జరుగుతున్నటువంటి 3 రోజుల చర్చి ప్రతిష్ట కార్యక్రమమునకు గ్రామం అంతటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 2వ దినమున మనము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత పండుగలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మనకు వాక్య సందేశమును అందించడానికి మన ప్రియులు దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ జయప్రసాదరావు గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు ఈసై సౌత్ ఆంధ్ర డయాలసిస్ పొదిలి తరులుబాడు ప్రాంతాలలో ఏరియా చైర్మన్గా పనిచేస్తున్నారు. దేవుని దాసులు మనకు చక్కని వాక్యోపదేశము అందిస్తున్నారు కనుక విని తరించి ఆదరించి దైవ శిష్యులు పొందుకోవాలని మీ అందరినీ ప్రేమతో ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. సమయాన్ని అయ్యగారికి ఇచ్చి సెలవు తీసుకుందాం. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గణనామములో దేవుడు మనకి ప్రేమించి ఇచ్చినటువంటి మందిరము ఈ 2వ రాత్రి దేవుని సన్నిధానములో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన కృప. ఎందుకనగా కేవలము 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో నా వాక్య భాగాన్ని ముగిస్తాను. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని మందిరమునకు మనం వెళుతున్నప్పుడు సంతోషముతో వెళ్ళాలి అనే మాటను రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి కీర్తనకారుడు 122లో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాలని ఏ సంతోషముతో దేవుని సన్నిధికి వెళ్ళాడో ఆ సంతోషాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము మందిరానికి వెళుతున్నప్పుడు ఆ మందిరము నుంచి పిలుపు, అంటే ఆ మందిరము యొక్క మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఏ అనౌన్స్మెంట్ ద్వారా మీకు ఆ పిలుపు వినపడుతుందో ఆ పిలుపుని వినినటువంటి మనము ఎలా ఉండాలంటే మన ముఖములో సంతోషాన్ని కనపరచాలి. దేవుని సన్నిధిలో నివసించాలి, దేవుని మాటలను ఆలకించాలనేటువంటి ఆ సంతోషం మనలో ఉండాలి. అందుకే అన్నాను, రాత్రి కూడా చెప్పాను ఈ మాటను. దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు అది భారము కాదు, భాగ్యమని ఎంచి దేవుని సన్నిధికి నడవాలి అని. ప్రియులారా, మనము వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తనకారుడు చక్కగా 84వ కీర్తన 2వ వాక్యములో ఒక చక్కని మాటను పలుకుతుంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వాక్యము. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేయుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళాలని మన హృదయము, మన యొక్క ప్రాణము, మన శరీరము ఎలా ఉండాలట? ఆనందముతో కేకలేసేదిగా ఉండాలి. కొంతమందికి దేవుని మందిరం అంటే ఎంతో భారముగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆవరణములో ఉండేటువంటి ఆ ఆశీర్వాదాన్ని రుచి చూడని వారికి ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుందండి.
ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఈ మందిరావరణం ఎటువంటిదంటే, హృదయములో జీవము కలిగిన దేవుడు నివసిస్తున్నాడనేటువంటి తృష్ణ కలిగిన వారముగా ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, జీవము గల దేవుడు నివసిస్తున్నటువంటి దేవాలయములో మనం ఉంటున్నాము. మందిరము అనగానే ఏదో 4 గోడలు కట్టారు, దానికి ఏదో వేసేసారు, ఒక చిన్న ఒక టేబుల్ ఒకటి వేసారు, ఏదో పులిపీట అని పెట్టారు, దానికి పాస్టర్ గారు వచ్చి ఏదో చెప్పేస్తున్నాడు, ఇంతేగా ఏముంది అనుకుంటే సరిపోదు. ఇది జీవము కలిగినటువంటి దేవుని ఆలయము, దేవుడు నివసించు స్థలము, ఇది ప్రతిష్ఠితమైనటువంటి స్థలము. ఆయన చిత్తములో మనము దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, మన పిల్లల పిల్లల తరములు దీవెనకరముగా ఉండుటకు, దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి సేవకులు మనకు నేర్పించేటువంటి గుడి ఈ బడి. ఈ బడిలో నివసిస్తున్న మనం ఎలా ఉండాలంటే, ఆయన కృపకు పాత్రలుగా ఉన్నామా, ఆ కృపను పొందుకొని దేవుని సన్నిధికి సంతోషంగా నడుస్తున్నామా, పరీక్షించుకోవలసినటువంటి మంచి తరుణం. ప్రియులారా, ఈ మందిరావరణము చూడాలని దావీదు యొక్క ప్రాణం ఆశపడుతుందట. ఈరోజు మన ప్రాణాలు దేనికి ఆశపడుతున్నాయి చెప్పండి? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా, ఎలాగా ఇతరుల కంటే గొప్పగా కనిపించుదుమా, ఈ విధానంలోనే మనం వెళుతున్నాము. కానీ దేవుని మందిరములో నివసించాలని మన ప్రాణాలు ఎప్పుడన్నా ఆశపడటాన్ని చూశారండి? మనిషికి ఉన్నటువంటి ప్రాణంలో తృష్ణ ఏంటంటే, ఎంతవరకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా. అందుకే భక్తుడు అంటాడు, ఆయన యొక్క ఆ మందిరపు ఆ సరిహద్దులలో నివసించినప్పుడు నువ్వు తినవలసిన, త్రాగవలసిన ప్రతి అక్కరను ఆయన ఎరిగి ఉన్నాడు. లేఖనాలను మనము చూస్తున్నప్పుడు కోరాహు కుమారుల యొక్క ప్రార్థన, కోరాహు కుమారులు ఈ కీర్తనలో అంటున్నారు చూడండి, 4వ మాటను చూసినప్పుడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము దేవుణ్ణి స్తుతించే అనుభవం ఎవరికి ఉంటుందంటే, దేవుని మందిరములో నివసించేవారు, ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు అండి. చాలామంది ఆయన మందిరములో నివసించటము భారము అనుకుంటుంటారు, అందుకే దాన్ని భాగ్యము అన్నాము. ఆ ధన్యతకు అర్థం ఏంటంటే అది భాగ్యము. దేవుని మందిరములో నివసించే భాగ్యము, ఆ ధన్యతను చాలామంది భారముగా ఎంచుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కగా ప్రకటిస్తుంది. కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ప్రాణంతో మాట్లాడుతున్నారు. దావీదు గారు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ మందిరావరణంలో నాకు సంతోషం ఉంటుంది. ఈరోజు సంతోషించేటువంటి భాగ్యము లోకంలో ఎన్నిటినో మనం అనుసరిస్తున్నాం, కానీ దేవుని మందిర ఆవరణములో ఉండేటువంటి సంతోషం, ఎందుకంటే అది జీవము కలిగినటువంటిది. నా హృదయము, నా శరీరము కేకలు వేస్తుంది, ఆనందంతో కేకలు వేయాలి. బయట ఎన్నో కేకలు వేస్తుంటాం, పనికి మాలిన కేకలు, ప్రయోజనము లేని కేకలు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో నివసించాలని, అది జీవము కలిగినదని, ఆ జీవము కలిగిన దేవుని చూడాలని, ఆయన స్తుతించాలని, గణపరచాలని ఆశతోట, ఆనందముతో కేకలు వేసే అనుభవం కావాలి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఎంతమంది క్రైస్తవ పిల్లలు దేవుని సన్నిధిలో కేకలు వేసే అనుభవాన్ని నేర్చుకుంటున్నారు? దేవుని సన్నిధి అది జీవము కలిగిదని ఎరిగి ఉన్నారు. ఆ మందిరములో నివసిస్తే అది ధన్యత అని ఎరిగి ఉన్నారు. ఆ మందిరములో నివసించువారు నిత్యమైన స్తుతించేవారుగా ఉంటారు. దేవుని మందిరపు ఆవరణము ఆ రుచిని కలిగిన వారు ఎలా ఉంటారంటే, నిత్యమైన స్తుతించేవారుగా ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మనకొక నివాస గృహమును దయచేశాడు.
ఎలాంటి నివాస గృహం అంటే జీవము కలిగిన నివాస గృహం. ఇక్కడ నువ్వు ప్రార్థించినప్పుడు నీ అక్కర్లు తీర్చబడతాయి. ఇక్కడ ప్రార్థించినప్పుడు నీ యొక్క శరీరము కలిగిన అలసట నుంచి విడుదల కలుగుతుంది. నీ ప్రతి విధమైన పరిస్థితులకు సమాధానము దొరుకుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నీ రక్త సంబంధుల కంటే కూడా నిన్ను ఆదరించేవాడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు. కనుకనే ఆయన అన్నాడు, ఆ మందిరము జీవం కలిగింది, అందులో నివసించుట ధన్యత అన్నాడు. ఈ యొక్క మనిషి యొక్క ప్రయాణము భారభరితమైనటువంటి ప్రయాణము. జీవన శైలి ఎంతో భారభరితముగా నడుస్తున్నటువంటి ఈ దినాల్లో మనల్ని ఆదరించేవారు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఒక దేవుని ఆలయం మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. మరొక మాటను మనం గమనించినట్లయితే 7వ వాక్యంలో ఉంటుంది, వారు నానాటికి బలాభివృద్ధి చెందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వాక్యం అంటుంది, నా ప్రియ దేవుని సంగమా, నానాటికి అభివృద్ధి, మన ప్రయాణంలో అభివృద్ధి. నిన్నటి దినము కూడా చెప్పాను, మన గ్రామం యొక్క స్థితి చెప్పాను. 20 సంవత్సరం వెనక్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో నీరు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు, సరైనటువంటి గృహములు లేవు, ఎన్నో వసతులు లేని నానా పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఈరోజు ఎలా ఉన్నాము? అన్ని విషయాల్లో అభివృద్ధి పదంలో ఉన్నాము. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాము. ప్రతి ఇంట్లో ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఆనాడు కొండలు కూడా లేవండి, కొండలు కూడా లేవు. నీటి కొరకు ఎంతో ప్రయాసపడే దినాలు, దీపాలతో మరి ఎటు చూసినా ఎడారి ప్రాంతము గనుక ఎంతో ఇబ్బందులు కలిగిన దినాలు. ఈనాడు దేవుడు సకల సౌకర్యాలను దయాలు చేశాడు. మన ప్రయాణంలో అభివృద్ధి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూ ప్రయాణం చేయదు, ప్రతి వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధి కనబడును. దేవుని సన్నిధిని కనపరుచుకునే వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని యొక్క తృష్ణ. మనుషులైతే నానా విధములైనటువంటి స్వలాభమును అపేక్షిస్తుంటారండి. దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదండి. ఏమైనా ఆశించాడేమా? ఏమీ ఆశించకనే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అదే ఆయన మనస్సు. ఏమీ ఆశించక మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకే ఆయన చక్కగా 10వ మాటలు అంటాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. భక్తుని యొక్క ఆ సంతోషం చూడండి. ఏమండి, ఒక్క దినము మనకు లెక్కలేని దినము. దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము ఉంటుంది. శ్రేష్టమైనటువంటి దేవుని ఆలయంలో నువ్వు నివసిస్తున్నావా? దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆవరణములో, దేవుని మందిర ఆవరణములో నీవు ఒక్క దినము నివసిస్తే అది 1000 దినాలతో సమానమైనటువంటి ఆ కృప. మనం అనుకుంటాం, ఈ ఒక్క దినం ప్రార్థన లేకపోతేమి, ఈ ఒక్క దినం మందిరానికి వెళ్ళకపోతేమి, ఒక దినము నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టుట 1000 దినముల కృపను పోగొట్టుకున్న వాడు అవుతావు. ఆ అభివృద్ధిని కోల్పోయిన దానవు అవుతావు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోలేదా నా ప్రియ దేవుని సంగమా? అందుకే ఆయన అంటున్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములద్ద ఉండుట నాకు ఇష్టము. ఎంత మాట అండి! ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుని మందిరపు ద్వారములద్ద ఉంటే చాలు. ద్వారం అనగా దర్వాజా అంటాము, తలుపుకు ముందర. ఆ దర్వాజా దగ్గర నిల్చున్న చాలు అంటారు. ఎంతమంది ఆశపడుతున్నారు ఆ రీతిగా ఉండాలని? దేవుని సన్నిధిలో ఆ రుచి ఎరిగినటువంటి కొరాహు కుమారులు అంటున్నారు కదా, అయ్యా నీ మందిర ద్వారం వద్ద ఉంటే అదే నాకు ఇష్టము, అదే నాకు సంతోషము,
అదే నాకు భాగ్యము, అదే నాకు ఆనందమని కేకలు వేస్తున్న విధానాన్ని మనము చూస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ రెండవ రాత్రి దేవుని వాక్యం మనల్ని సూటిగా మాట్లాడుతుంది. నువ్వు దేవుని మందిరంలో నివసించాలని ఆశపడుతున్నావా? నీ ప్రాణము ఆయనతో నివాసము చేయాలని ఆశపడుతుందా? ఇది జీవము కలిగినటువంటి దేవుని ఆలయమని నువ్వు ఎరిగి ఉన్నావా? ఆ ఆలయమును దర్శించుటకు నీ హృదయము, నీ శరీరము ఆనందముతో ఆయన సన్నిధికి నడుస్తూ ఉందా? సంతోషముతో ఆయన సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నావా? దేవుని సన్నిధి అంటే భారముగా ఎంచుతున్నావు. దేవుని పరిచర్య అంటే భారముగా ఎంచుతున్నావు. దేవుని సన్నిధిలో నివసించుట భారముగా ఎంచుతున్నావు. అదిగో ఆ వాక్యం అంటుంది కదా, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముతో సమానము. ఆయన సన్నిధిలో నివసించు వారు ధన్యత కలిగిన వారు, ఆ ధన్యతను రుచి చూచిన వారు ఆయన స్తుతిస్తూనే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయమందు దేవుని మందిర ద్వారం దగ్గర నిలుచుండే కృప కొరకు మనం ఆసక్తి కలిగిన వారముగా ఉంటూ, ఆయన మనకిచ్చినటువంటి ఆ ఒక దినపు ఆ కృప 1000 దినముల కంటే శ్రేష్టమైనది ఎరిగిన వారముగా ఉంటూ, ఆయనను కలిగిన పిల్లలుగా మన ప్రవర్తనలోనూ, మన యొక్క క్రియల్లోనూ, మన ఉద్దేశాల్లోనూ ఆయనకి ఇష్టమైన వారముగా నివసించాలని తెలియజేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నాయనా, నీ సన్నిధానములో మేము ఎక్కువ సమయం గడపలేకపోయినప్పటికీ కొద్ది మాటలు ప్రభువా, నీ మందిరావరణపు స్థితిగతులను మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలయ్యా. నాయనా, కోరాహు కుమారులు తండ్రి నీ మందిరపు ద్వారమునెద్ద నిలుచుంట ధన్యత అంటున్నారయ్యా. నాయనా, జీవము కలిగినటువంటి దేవుని ఆలయమని వారు ఎరుగున్నారయ్యా. మా పితరుల కాలం నుంచి మేము క్రైస్తవులను చెప్పుకుంటూ నీ మందిరపు ద్వారపు విలువలను ఎరుగని వారంగా ఉన్నామయ్యా. నాయనా, నేర్పించయ్యా. నీ మందిరపు సరిహద్దులో ఉన్నటువంటి విలువలను మాకు నేర్పించయ్యా. కేవలము భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నాయన ఆ తృష్ణ, ఆశ, ఆత్మపరమైనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్చుకోవటంలో వెనుకబడినటువంటి నీ పిల్లలతో మీరు మాట్లాడమని ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే రేపటి దినమున నాయన అధిక సమయము మీలో ఆనందించడానికి, పరవశించడానికి, కోరాహు కుమారుల వలె ఆనందముతో సంతోషముతో కేకలు వేసే అనుభవాన్ని, ఆ సమయాన్ని మాకు దయచేయమని ఈ రెండవ రాత్రి మీ కృప ద్వారా ఈ కొద్ది మాటలను దీవించి ఆస్వాదించి ఎత్తుపట్టమని మా ప్రభువు, మా రక్షకుడు నజరేడైన యేసే ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొనే ఉన్నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు.